హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా, అదిరిపోయింది అనుకో. ఫస్ట్ స్టార్టింగ్ విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చి అందరినీ పలకరిస్తాడు. సూపర్ అనిపించింది. పలకరించే విధానం బాగుంది. జోగిల్గా ఉన్నాడు కూడా. లివింగ్ రూమ్లో కూర్చొని సోఫాలో కూర్చొని తేజ అడుగుతున్నారు. సార్ మీ మీ అంకుల్ మీ మీ వాళ్ళు ఎవరున్నా పాప ఉంటే నాకు పెళ్లి చేయరా అని అడుగుతున్నాడు. అయితే నేను పెళ్లి చేస్తాను నీకు, కానీ 20 పుషప్పులు నువ్వు చేస్తే నీకు పిల్లని చూస్తానని చెప్తాడు. మా నోడు 26 చేస్తాడు, ఒక్కటి కూడా చేయలేక పడిపోతాడు. నువ్వు చేస్తావు అంకుల్ అంటని 20 పుషప్పులు చేసి చాలా ఫాస్ట్గా 20 పుషప్పులు తీసేస్తాడు ఆయన. పాపం విష్ణుప్రియను ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి నేను దగ్గర లేను, పట్టించుకోలేదు, వాళ్ళను అన్యాయం చేశాను. ఇద్దరు పిల్లలను విష్ణుప్రియ ఇంతవరకు రావటం కారణం తన కష్టము, తను ఫలితమే. నేనైతే ఎటువంటి హెల్ప్ చేయలేదు పాపం, చిన్నప్పటి నుంచి చేయలేదు, ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు నుంచి చేయాలని నేను నిర్ణయించుకున్నాను చెప్తాడు. ఆ మాట చెప్తాను. విష్ణుప్రియ వచ్చి లేదు నాన్న అని చెప్పి బాధపడగాకని చెప్పి ఇద్దరు ఒకసూరుగా బాధపడతారు. తేజ ఇక్కడ సూపర్ అనిపించినాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాధపడుతుంటే సడన్గా వెంటనే అంకుల్ మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే పెళ్లి చేస్తారా అని అంటాడు. మా అమ్మాయి ఎవరిని ప్రేమించినా కానీ నేను ఒప్పుకుంటానని క్లియర్గా చెప్పేశాడు. విష్ణుప్రియ బయట వాళ్ళ నాన్నతో క్లారిటీ చేసింది, నేను ఇక్కడ ఎవరిని లవ్ చేయలేదని, ఇదంతా షో కోసము, ఇదంతా ఏం లేదు నాన్న అని చెప్పేస్తుంది క్లియర్గా. మనం గేమ్ బాగా ఆడు, సూపర్గా ఉంటుంది, కప్ ఎత్తుకొని అని చెప్తాడు. సూపర్ అందరూ విష్ణుప్రియకి సపోర్ట్ చేద్దాము. తర్వాత వచ్చి పృథ్వీ వాళ్ళమ్మ వస్తుంది. వాళ్ళమ్మ వస్తానే పృథ్వీని కలిసిన వెంటనే మన తేజను కలిసి నువ్వు బాధపడగాకు, మీ అమ్మ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఓదార్పునిస్తుంది. అయితే సూపర్ అనిపించింది. అందరిని పలకరించి పృథ్వీని తెలుసుకొని రూమ్లోకి వెళ్ళి అడుగుతాడు పృథ్వీ, అమ్మ ఈ హౌస్లో ఎవరంటే ఇష్టమని. విష్ణుప్రియ అంటే ఇష్టమైనా బాగా డ్యాన్స్ చేస్తుంది. నిఖిల్ విష్ణుప్రియ చాలా బాగుంటారు, బాగా డ్యాన్స్ చేస్తుంది, జెన్యున్ అమ్మాయి అంటారు. అక్కడ లోపల కాళ్ళకి నమస్కారం చేస్తుంది విష్ణుప్రియ. నమస్కారం చేసినతో పాటు మీ అబ్బాయిని మాకు ఇచ్చిందనుకు కొన్ని ధన్యవాదాలు అంటుంది. ఈ కన్నడలో వాళ్ళందరూ కూడా అన్నారంట, నువ్వు పోతానే విష్ణుప్రియ కాళ్ళ మీద పడతాది చూడండి అని. నిజమేనని పృథ్వీతో చెప్తుంది. రే నువ్వు కప్పుని ఎత్తుకురా, పాపని కాదు అని అంటుంది. సారీ అమ్మాయిని కాదు. నామినేషన్లో గట్టిగా మంచి పాయింట్లు చెప్పు, గట్టిగా మాట్లాడు, బాగుంటుంది. ఎవరి మాట వినకుండా నీ మాట నువ్వు నమ్ము అంటుంది. కానీ శనివారం రోజు సేవ్ అవుతావు కదా, శనివారం ఆదివారం సేవ్ అయిన రోజు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పురా నాయన, లవ్ యూ కదా, అందరికీ థ్యాంక్స్ అని చెప్పు, బాగుంటుంది అని చెప్తుంది వాళ్ళమ్మ. సూపర్ అనిపించింది. వెళ్ళిపోయే ముందర కాడ అందరూ కూడా ఒక గేమ్ ఆడతారు. వాళ్ళమ్మ కూడా అదే విధంగా ఒక గేమ్ ఆడుతుంది. సూపర్. గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్నం శివాజీ వాళ్ళ కొడుకు వచ్చాడు చూడు, అలాగా డాక్టర్ రూపంలో వచ్చి అదే సీతాఫలం కాయ ఇస్తాడు యస్మినితో పంపించి. తర్వాత లోపలికి వస్తాడు అనుకో. లోపలికి వచ్చినాక టేస్ట్ తేజని పలకరిసి మా నాన్న నిన్ను అడిగినాడని చెప్పమన్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు పరిచయం ఉంది కాబట్టి ఆ మాట చెప్పాడు. లేదు ఇతను ఒకటే మాట, నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, నామినేషన్లో కరెక్ట్గా మాట్లాడు, గేములు వాడు బాగా ఆడు, ఏబిసిడి ఇవన్నీ పులిహోర కలపటము, అక్క అనడము ఇవన్నీ బాగుండదు, దీనివల్ల బయటకు బ్యాడ్గా వస్తుంది, వేరే విధంగా రాంగ్గా పోర్ట్రే అవుతుంది. అందుకని నువ్వు గేములు బాగా ఆడు, దాంతోపాటు జెన్యున్గా ఉండు, ఫాల్స్గా ఆడు కాకొని సూపర్గా చెప్తాడు వాళ్ళన్న కూడా. అతి కప్పు గెలుచుకునేదానికి అతి దగ్గరలో ఉన్నావు, అందుకే నేను వచ్చిన, ఇవన్నీ చెప్తాను కాబట్టి. లేదంటే అమ్మ నాయన ఎవరో ఒకరు వచ్చిండు, అవన్నీ చెప్పరు కదా, నేనైతే బాగా చెప్తానని నేను వచ్చిన, నన్ను పంపించారు కూడా. లాస్ట్లో గుర్తుపెట్టుకో, లాస్ట్లో గేమ్ ఆడతారు వీళ్ళిద్దరూ. ఆ గేమ్లో కూడా విన్ అయ్యేది వాళ్ళన్న జగదీష్ డాక్టర్, అతను కూడా డాక్టరే. 51,000 ప్రైజ్ మనీలో గెలుస్తాడు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.